మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి నేత వైసీపీలో ఉండగా ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి ఆయన పార్టీ విధి విధానాల పట్ల పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్లు, దానికి సంబంధించి అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి తనకు కానీ తన కుమారుడు రత్నాకర్కి కానీ టికెట్ ఇస్తారని ఆశించినటువంటి దాడి వీరభద్రరావు ఆయన ఆశాభావం నెరవేరలేదు. ఇలాంటి సందర్భంలో పార్టీకి జలకిచ్చి ఆయన పార్టీ నుంచి వెళ్తున్నట్లు రాజీనామా లెటర్ను కూడా ఆయన పంపించినట్లు మనకి తెలుస్తుంది. రాజీనామా లెటర్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు ఆయన స్వయంగా పంపించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీలో విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వైవి సుబ్బారెడ్డి కూడా దాని మీద వ్యాఖ్యలు చేశారు. కొంత ఓపిక పట్టండి అని గతంలోనే మేము చెప్పాం, కానీ ఆయన వినిపించుకోలేదు. పార్టీలో ఎవరున్నా ఎవరు వెళ్ళిపోయినా సరే వైఎస్ఆర్సీపీకి నష్టం కలిగేది లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పరిస్థితులు కనుక మనం గమనిస్తే రకరకాలుగా వినిపిస్తుంది. అసంతృప్తి సెగ, నిరసన సెగ ఎక్కువైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని లైవ్లో అందించడానికి మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలి? దాడి వీరభద్రరావు ఒక బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి నేతగా ఉన్నారు. ఆయన రాజీనామాతో వైసీపీలో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది? థ్యాంక్ యూ రవీంద్ర. గత కొద్ది రోజులుగా తీసుకుంటే వైసీపీలో అసంతృప్తి జ్వాలలు పెట్టరేగిపోతా ఉన్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు కూడా జగన్ తీరు పట్ల తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులుగా కూడా చాలామంది నాయకులు పార్టీని వీడి బయటకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా లేఖను జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా పంపడం జరిగింది. గత కొద్ది రోజులుగా దాడి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంది. ప్రధానంగా అనకాపల్లి నియోజకవర్గంలో మంత్రి గుడివాడ అమర్నాథ్కు అటు దాడి వీరభద్రరావుకు మధ్య పొసగటం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దాడి వీరభద్రరావు కుటుంబాన్ని దూరంగా పెడుతున్నటువంటి నేపథ్యంలో సామాజిక బస్సు యాత్ర కూడా కనీసం ఆహ్వానం లేకపోవటం, ఈ పరిణామాల నేపథ్యంలో అనేక మార్లు తనకు జరుగునటువంటి అన్యాయాన్ని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి లాభం లేకపోవడంతో ఆయన తన రాజీనామా నిర్ణయాన్ని కొద్దిసేపటి క్రితం తీసుకోవటం జరిగింది. అయితే దాడి వీరభద్రరావు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఒక బలమైనటువంటి నాయకుడు. ఆయన 1985లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో ఉపాధ్యాయ వృత్తిని వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. తొలిసారిగా 1985లో ఎమ్మెల్యేగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా మొత్తం 4 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయితే 2004, 2009లో అనకాపల్లి స్థానం నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. ప్రధానంగా 2014లో ఆయన వైసీపీలో చేరటం జరిగింది. 2013లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినప్పటికీ కూడా ఆయన 2014 ఎన్నికల ముందు పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. 2014 ఎన్నికల్లో ఆయన కుమారుడు రత్నాకర్కు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. అయితే 2019లో ఆయన తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలో అసంతృప్తుల నేపథ్యంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలను ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారా, జనసేనలో చేరతారా అనేది భవిష్యత్తులో ఆయన నిర్ణయం వ్యక్తపరిచే అవకాశం ఉంది. అయితే రేపు చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారన్న దాని మీద ఒక నిర్ణయాన్ని వ్యక్తపరిచే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా అనకాపల్లికి సంబంధించి ఈసారి తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులో ఉన్న నేపథ్యంలో
ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. జనసేనకు కేటాయించే పక్షంలో దాడి వీరభద్రరావుకు కానీ లేదంటే ఆయన కుమారుడు రత్నాకర్కు కానీ అక్కడి నుంచి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొత్తులో జనసేనకు వెళితే ఆయన జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయి. లేదంటే తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది. ఏదేమైనా రేపు చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబును కలిసిన తర్వాత ఆయన డైరెక్షన్ మేరకు రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ ప్రస్థానం ఎటువైపు ఉండబోతుంది అనేది స్పష్టంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. రవిచంద్ర, రామకృష్ణ, ఇంకొక విషయం చెప్పడం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఇప్పటికే నిరసన సెగ ఎక్కువైంది. మొన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన రాజీనామా చేశారు. అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఒక ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఆయన రాజీనామా చేశారు. తాజాగా దాడి వీరభద్రరావు అలాగే ఒక వేమూరు నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్ర ప్రచార విభాగానికి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఆయన కూడా వేమూరి మురళీకృష్ణ ఆయన కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇలా రాజీనామాల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గ్రేడ్ 1 నాయకులంతా రాజీనామా బాట పడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఒక పక్కన వైసీపీలో అసంతృప్తి సెగ, అలాగే పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తన సోదరి ద్వారా ఒక రకమైనటువంటి తలనొప్పి క్రియేట్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ వరుస రాజీనామాలు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తీసుకుంటారు? ముఖ్యంగా వైసీపీలో ఈ రకమైనటువంటి పరిణామాలు ఏ రకమైనటువంటి దారికి తీసుకెళ్తాయంటే ఏం చెప్తారు? రవీంద్ర, ఒక రకంగా చెప్పాలంటే ఈ వరుస వెంట రాజీనామాల పర్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందనే చెప్పాలి. గతంలో చూసుకుంటే రఘురామకృష్ణరాజుతోనే అసంతృప్తి సెగ అనేది ప్రారంభమైంది. అయితే చాలా గ్యాప్ తర్వాత తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో ఒక నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపించింది. రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు అటు ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మరోవైపు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళు ఇప్పటికే పార్టీకి దూరం అయిపోయారు. కొద్ది రోజుల క్రితం మంగళగిరి ఎమ్మెల్యే కీలకమైనటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆయన తొలి నుంచి జగన్మోహన్ రెడ్డి వెన్నంటే ఉన్నారు. ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటి ఎమ్మెల్యే ఆ పార్టీకి దూరం అయిపోయారు. ప్రస్తుతం తాజాగా చూసుకుంటే కొద్దిసేపటి క్రితం దాడి వీరభద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. మరోవైపు కొద్దిసేపటి క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కూడా తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. తనకు ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదని, తన మీద అవినీతి పడునని ముద్రేసే పరిస్థితికి వచ్చారని, తాను ఎలాంటి అవినీతి చేయకపోయినప్పటికీ తనకు ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో తనపై అవినీతి ముద్ర వేశారని కూడా ఆయన తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటే వీళ్లే కాదు, రాబోయే రోజుల్లో మరికొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి జలక్కిచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ క్షణంలో అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కూడా ఉన్నట్లు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ క్షణంలో కూడా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఇతర పార్టీలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యం పోనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చెల్లి రూపంలో చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. ఆమె 4వ తారీఖున ఢిల్లీలో ఏఐసిసి ఆధ్వర్యంలో అక్కడ ఏఐసిసి పెద్దలను కలిసి కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆమెకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పిసిసిసి పగ్గాలు ఇవ్వబోతున్నట్లు ఆమె స్వయంగా కొద్దిసేపటి క్రితం లోటస్ పాండ్లో జరిగినటువంటి సమావేశంలోనే పార్టీ ముఖ్యుల సమక్షంలో
వెల్లడించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు రాబోతా ఉన్నాయనేది ఇప్పుడు ఈ వరుస వెంట నేతల రాజీనామాల పర్వాన్ని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది రవీంద్ర. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ అప్డేట్స్ అందించినందుకు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేగంగా సమీకరణాలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు తాజాగా దాడి వీరభద్రరావు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ని మనం చూసాం. ఆయన రేపు ఉదయం నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన రాజకీయ భవితవ్యంపై అటు తెలుగుదేశం పార్టీలో చేరతారా, జనసేనలో చేరతారా అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. ఎందుకంటే అనకాపల్లి నియోజకవర్గం నుంచి తనకు లేదా తన కుమారుడికి అవకాశం లభించాలి అన్న ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి ఏ పార్టీలో చేరతారన్నది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. స్టే ట్యూన్.